Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద తీవ్ర ఉద్రిక్త వాతావరణం కనబడుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి చలో సంసద్ కార్యక్రమంతో హై టెన్షన్ వాతావరణం నెలకొంది. లోక్సభ మార్చ్ కు అనుమతి లేదంటూ కూడా పోలీసులు వారిని అడ్డుకున్నారు. భారీ కేట్లను దాటుకుని వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు నిరసనకారులు. అయితే ఎక్కడికక్కడ ఆందోళనకారులను అడ్డుకున్నారు పోలీసులు. ఆందోళనకారులకు పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఒక దశలో నిరసనకారులపైన లాఠీ చార్జ్ చేశారు పోలీసులు. నీట్ పేపర్ లీక్ తో మొదలై పార్లమెంట్ సమావేశాల వరకు చేరింది ఈ నిరసనల పరంపర. మొత్తం మీద ఈ రోజు నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభమవుతున్నటువంటి నేపథ్యంలో కాక్రోచ్ జనతా పార్టీ తమ నిరసనను పూర్తి స్థాయిలో తారస్థాయికి తీసుకెళ్లేటువంటి ప్రయత్నం చేస్తుంది. ఇప్పటికే చలో సంసద్ కార్యక్రమానికి కూడా పిలుపునిచ్చారు. సోనం వాంగ్చూను అక్రమంగా అదుపులోకి తీసుకున్నారని, ఆయన దీక్షను భగ్నం చేశారని, ప్రస్తుతం ఆయన హాస్పిటల్లో చికిత్సలు అందిస్తున్నారు. మరోవైపు నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ నిర్వహణలో, ఎగ్జామ్స్ నిర్వహణలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందంటూ కూడా కాక్రోచ్ జనతా పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు కూడా భారీ స్థాయిలో ఆందోళన వ్యక్తం చేయడం, గత కొన్ని రోజులుగా నిరసన జ్వాలలు, ఆగ్రహ జ్వాలలు కనబడుతున్నాయి. తాజాగా పార్లమెంట్ దగ్గర ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. చలో సంసద్ కార్యక్రమానికి పిలుపునిచ్చారు. చలో లోక్సభ అనేటువంటి కార్యక్రమం, లోక్సభ మార్చ్ అనేటువంటి కార్యక్రమానికి కూడా వారు పిలుపునివ్వడం జరిగింది. ఈ నేపథ్యంలో భారీగా కాక్రోచ్ జనతా పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు, అభిమానులు అక్కడికి చేరుకున్నారు. లోక్సభ వైపు అడుగులు వేస్తున్నటువంటి వీరి ర్యాలీకి ముందస్తు అనుమతి లేదంటూ హై సెక్యూరిటీ ఢిల్లీలో ఏర్పాటు చేయడం జరిగిందంటూ కూడా పోలీసులు చెప్పడం జరిగింది. ప్రతి 5 మంది, అంటే ఎవరైనా 5 మందికి మించి ఎక్కడైనా గుమిగూడితే ఖచ్చితంగా అదుపులోకి తీసుకుంటామని, పార్లమెంట్ పరిసర ప్రాంతాల్లో 144 సెక్షన్ అమల్లో ఉందంటూ కూడా పోలీసులు హుకుం జారీ చేశారు. ఒకసారి అక్కడ ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులను చూద్దాం. मोदी सरकार मुर्दाबाद 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 बीजेपी मुर्दाबाद 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 धर्मेंद्र प्रधान मुर्दाबाद 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 शिक्षा मंत्री मुर्दाबाद 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 इनकलाब जिंदाबाद 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 पेपर लीक पर रोक लगा है। इसी तरीके से देश के आजादी के आंदोलन में हमारे क्रांतिकारी भी हड़ताल करते थे, भगत सिंह हो, राजगुरु सुखदेव हो। तो आज के इस हड़ताल में नारों के माध्यम से हमारे क्रांतिकारियों को भी याद किया जाना चाहिए। तो कुछ नारे हमारे क्रांतिकारियों के नाम: शहीद भगत सिंह अमर रहे, शहीद यहाँ एक आदमी हिट लेकर आया, कंप्लेन कहीं की चाहिए आपको? हिट लाना कौन सा इलीगल है? What do I show you? You want me to show you the provision right here? That is not how the law works. That is how it works. It is an inflammable substance above 100 or 200 ml. There is a photo by ఇది ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద ఉన్న తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. భారీ వర్షంలోనూ సీజేపీ కార్యకర్తలు పార్లమెంట్ వైపు కదం తొక్కుతున్నారు, అడుగులు వేస్తున్నారు. కానీ పోలీసులు ఎక్కడికక్కడ వారిని అడ్డుకుంటున్నటువంటి వైనం కూడా మనం చూస్తున్నాం. జంతర్ మంతర్ వద్ద భారీ కేట్లను దాటుకొని ముందుకు వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు. పోలీసులు కూడా వారిని అడ్డుకున్నటువంటి నేపథ్యంలో పోలీసులకు, కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలకు, అభిమానులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. 144 సెక్షన్ అమల్లో ఉందని, ఏ ఒక్కరు కూడా ముందుకు వెళ్లడానికి అనుమతి లేదంటూ, సో 5గురికి మించి గుమిగూడితే అదుపులోకి తీసుకుంటామంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. కానీ కాక్రోచ్ జనతా పార్టీ కార్యకర్తలతో పాటుగా పోలీసులకు మధ్య వాగ్వాదం తారాస్థాయికి చేరడంతో ఎక్కడికక్కడ వారిపైన లాఠీ చార్జ్ చేసినటువంటి వైన మనం చూస్తున్నాం. పార్లమెంట్ కు వచ్చేటువంటి ఎంపీలకు అవస్థలు కనబడుతున్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తున్నాం. ఫోన్ సిగ్నల్స్ లేక భారీ స్థాయిలో కూడా అక్కడ కార్యకర్తలు భారీగా చేరుకున్నారు. ఎక్కడికక్కడ పోలీసులు కూడా అడ్డుకుంటున్నారు. కానీ తాము గాంధీ, అంబేద్కర్, భగత్ సింగ్ ఆశయాల కోసం పనిచేస్తున్నామని, సో శాంతియుతంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నామని, శాంతియుతంగా మాత్రమే దీక్ష చేపడితే దాన్ని భగ్నం చేశారు. ఇప్పుడు శాంతియుత ర్యాలీకి కూడా పోలీసులు అనుమతి లేదంటూ కూడా నిరాకరిస్తున్నారంటూ సీజేపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. అధికార పార్టీలకు పోలీసులు తొత్తులుగా వ్యవహరిస్తున్నారంటూ కూడా మరోవైపు సీజేపీ కార్యకర్తలు ఫైర్ అవుతున్నారు. దేశవ్యాప్తంగా కూడా
సో కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టినటువంటి కార్యక్రమాలు కొంతవరకు చర్చనీయాంశంగా మారాయి. ప్రధానంగా నీట్ పరీక్షలకు సంబంధించిన పేపర్ లీకేజ్ వ్యవహారమైన దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ప్రధాన పరీక్షల పేపర్ లీకేజ్ తో పాటుగా దీనిలో ఉన్నటువంటి లోపాలను ప్రధానంగా కేంద్ర ప్రభుత్వం సరిచేయాలి. ఈ మొత్తానికి బాధ్యత వహిస్తూ నీట్ పరీక్షకు సంబంధించినటువంటి దాంట్లో నష్టపోయినటువంటి విద్యార్థులు, ఆత్మహత్య చేసుకున్నటువంటి విద్యార్థులకు బాధ్యత వహిస్తూ కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా సిజేపీ ముందు నుంచి ఆందోళన చేపడుతుంది. ఇదే ఇష్యూలో జంతర్ మంతర్ వద్ద నిర్వహణ దీక్షను కూడా నిర్వహించడం జరిగింది. అయితే సోనం వాంగ్చు కూడా ఈ ఆమరణ నిరాహార దీక్షలో ఆయన కూడా పాల్గొన్నారు. కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలంటూ కూడా ఆయన డిమాండ్ చేశారు. మరోవైపు పార్లమెంట్ సమావేశాల్లో ఇదే ప్రధానమైనటువంటి ఎజెండాతో విపక్షాలు ఒక అస్త్రంగా మలుచుకున్నటువంటి వైనాన్ని కూడా మనం చూస్తున్నాం. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అయోధ్యలో చోటు చేసుకున్న విరాళాల అంశంతో పాటుగా నీట్ పరీక్షలకు సంబంధించి ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ ఉద్రిక్త పరిస్థితులపైన కాంగ్రెస్ పార్టీ కూడా వాయిదా తీర్మానాన్ని ప్రకటించినటువంటి వైనం కూడా సభ లోపల కనబడుతుంది. మరోవైపు సోనం వాంగ్చూన్ కూడా అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. ఆయన చేపట్టినటువంటి దీక్షను కూడా భగ్నం చేశారు. ప్రస్తుతం ఆయనకి హాస్పిటల్లో చికిత్సను అందిస్తున్నారు. బలవంతంగా కిడ్నాప్ చేశారు అంటూ కూడా సిజేపీ ఆరోపించింది. అభిజిత్ దీప్కే పైన దాడి చేశారు, ఇంకుతో ఆయన పైన దాడికి ఎత్తిరించారు. ఆయన చేపట్టేటువంటి ప్రతి కార్యక్రమానికి కేంద్ర ప్రభుత్వం అడ్డగిస్తుంది అనేటువంటి ధోరణిలోనే సిజేపీ ఆరోపణలు గుప్పిస్తుంది. మరోవైపు ఈ ర్యాలీకి అసలు అనుమతి లేదంటూ అసలు హై సెక్యూరిటీ జోన్ లో ఉన్నటువంటి ప్రాంతం పార్లమెంట్ ప్రాంతం, ఆ ప్రాంతంలో అసలు 144 సెక్షన్ అమల్లో విధించామంటూ కూడా పోలీసులు ఇప్పటికే హెచ్చరించడం జరిగింది. లాఠీ చార్జ్ ఉద్రిక్త పరిస్థితులతో జంతర్ మంతర్ ఒక్కసారిగా దద్దరిల్లినటువంటి వైనాన్ని మనం చూస్తున్నాం. సిజేపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకుంటున్నారు. జంతర్ మంతర్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు మనం చూస్తున్నాం. పోలీసులు వారిపైన పూర్తి స్థాయిలో అడ్డగించేటువంటి వైనం. భారీగా సిజేపీ కార్యకర్తలు, అభిమానులు కూడా అక్కడికి చేరుకున్నారు. చలో సంసద్ కార్యక్రమాన్ని ఎలాగైనా విజయవంతం చేసి తీరుతాం. నీట్ పేపర్ సహా దేశవ్యాప్తంగా పరీక్ష నిర్వహణలో లోపాలతో పాటుగా కేంద్ర ప్రభుత్వ వైఫల్యాలను పార్లమెంట్ సాక్షిగా గట్టిగా మేము గలమెత్తుతాం అనేటువంటి రీతిలో వారు కూడా పరుగులు తీస్తున్నటువంటి విజువల్స్ కూడా మనం చూస్తున్నాం. అధికార వర్గాల్లో మాత్రం ఈ నిరసన కార్యక్రమాలు కొంతవరకు చర్చనీయాంశంగా మారాయి. ఇప్పటికే భారత ప్రధానమంత్రి స్పందించడం జరిగింది. దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సమస్యలపైన ఒక ఫలప్రదమైనటువంటి చర్చలు చేసేటువంటి దిశగా పార్లమెంట్ ను నడుపుదాం, కాబట్టి అందరూ ఎంపీలు సహకరించాలి అనేటువంటి ఇష్యూలో ప్రధానమంత్రి ఇప్పటికే స్పందించిన పార్లమెంట్ లోపల ఏం జరగబోతుంది? ఇప్పటికే బయట అయితే ఆగ్రహ జ్వాలలు ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు కనబడుతున్నాయి. 11 గంటలకు అంటే మరో 10 నిమిషాల లోపు పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. ఇలాంటి సందర్భంలో పార్లమెంట్ బయట ఉన్నటువంటి ఉద్రిక్త పరిస్థితులు పార్లమెంట్ లోపల ఏ విధంగా ఉండబోతున్నాయి? విపక్షాలు ఎలాంటి అస్త్రాలను కేంద్ర ప్రభుత్వం పైన ప్రయోగించబోతున్నారు? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నిత్యావసర ధరల పెరుగుదల సహా అంతర్జాతీయ పరిణామాలు, భారతదేశ వైఖరి, నీట్ పరీక్షల నిర్వహణ లోపం, సోనం వాంగ్చు నిరాహార దీక్ష, వివిధ రాష్ట్రాల్లో పార్టీల నుంచి ఫిరాయింపులకు సంబంధించినటువంటి అంశం, ఈ మొత్తంతో పార్లమెంట్ లోపల 2 సభలు, ఉభయ సభలు కూడా అట్టొడికేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనబడుతున్నాయి. యూటీవీ స్క్రీన్ పైన మనం చూస్తున్నాం. కాక్రోచ్ జనతా పార్టీ చేపట్టిన చలో సంసద్ కార్యక్రమంతో ఒక్కసారిగా హై టెన్షన్ వాతావరణం కనబడుతుంది. లోక్సభ మార్చుకు అనుమతి లేదంటూ కూడా పోలీసులు అడ్డుకున్నారు. భారీ గేట్లను దాటుకుని వెళ్లేటువంటి ప్రయత్నం చేశారు నిరసనకారులు. ఎక్కడికక్కడ ఆందోళనకారులకు సంబంధించి వారిని అడ్డుకోవడం, అరెస్టు చేయడం, లాఠీ చార్జ్ ను కూడా ప్రయోగించారు పోలీసులు. మరోవైపు తీవ్రమైనటువంటి వాగ్వాద ఉద్రిక్త పరిస్థితులే కనబడుతున్నాయి. నీట్ పేపర్ లీక్ తో మొదలై పార్లమెంట్ సమావేశాల వరకు కూడా ఈ నిరసన ఆగ్రహ జ్వాలలు మనం చూస్తున్నాం. చూడాలి కేంద్ర ప్రభుత్వం తాజా ఈ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చట్టసభల్లో ఏ విధంగా వ్యవహరించేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ఇన్ని విభిన్నమైనటువంటి అస్త్రాలతో విపక్షాలు, ప్రతిపక్షాలు లోపల లోక్సభ, రాజ్యసభలో ప్రశ్నించేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భంలో సో పార్లమెంట్ లో ఉభయ సభల్లోనూ కేంద్ర ప్రభుత్వ పెద్దలు ఏ విధంగా మేనేజ్ చేయబోతున్నారు మనము వేచి చూద్దాం.